అంతన్నాడు ఇంతన్నాడు రెండో రోజుకే ఇంట్లో దొంగున్నాడు. జనంలో తిరగడం అంటే సినిమా షూటింగ్ కాదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సెటైర్ లేచిండు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పిఠాపురంలో 2 రోజులు ఎండకు తిరుగుతూనే జ్వరం వచ్చి ఇంట్లో వండుకున్నాడు. అలవాటు లేని పానం కదా, ఎండలకు తట్టుకోలే, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. జ్వరం తగ్గంగానే మళ్ళీ వస్తాడు. అయినా 2 రోజులకే అట్లా అడ్డం పడితే ఎట్లా సార్? అంటే పవన్ కళ్యాణ్ అనే వాడికి కష్టం విలువ తెలిస్తే కదా. ఆయనకు కష్టం విలువ ఎందుకు తెలియదు? మైకుల ముందు ఎంత కష్టపడతాడో తెలియదా? ఆవేశంతో ఎట్లా ఊగిపోతాడో, మిమ్మల్ని ఎంత కసితో తిడతాడో అందరు చూస్తూనే ఉన్నారు కదా. ఇట్లా మైక్ ముందర మాట్లాడి నేను ఎవరైనా తిడతా, మోడీని తిడతా, బైడెన్ ని తిడతా, ట్రంప్ ను తిడతా, సోనియా గాంధీని తిడతా, రాజీవ్ గాంధీని తిడతా. సులభం. మీడియాలో మీలాంటి వాళ్ళు వచ్చి మైక్ పెడితే ముందర ఎవరినైనా తిట్టచ్చు. తిట్లు కాదు, మైక్ ముందు కవితలు పిట్ట కథలు కూడా చెప్తాడు. అన్నిటికంటే సులభమైన సబ్జెక్ట్ ఏంద్రా అంటే మైక్ ముందర మాట్లాడుకొని చెగువీరా తెలుసు, మార్క్సిజం చదివినారా, లెనినిజం అంటే ఏందో మీకు తెలుసా, మహాత్మా గాంధీ గారిని ఎప్పుడైనా చూసినారా, ఆయన మహాత్మా గాంధీతో మధ్యది ఆయన అని చెప్తారు. అక్కడ భరత్ సార్ ఉన్నారు. సార్ చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏంటియో హామీలు ఇస్తున్నాడు. అసలు ఆయన అట్లెందుకు తయారైంది సార్? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతకి బరి తెగిస్తారనంటే ప్రతి ఇంటింటికి కూడా నేను కేజీ బంగారం ఇస్తాను, ప్రతి ఇంటింటికి కూడా నేను బెంచ్ కార్ ఇస్తాను అని చెప్పినా చెప్తాడు. అంటే ముందు ఎట్లనో అట్లా గట్టెక్కాలన్నది ఆయన ఐడియా. ఆ తర్వాత తూచ్ నేను అట్లనే మీరు అట్లా అర్థం చేసుకున్నారు అని ప్లేట్ ఫిరాయిస్తాడు. అది చంద్రబాబుకు అలవాటేనాయే. అంతేగా అంతేగా ఏదో అంటారు చూసారా, నరం లేని నాలిక అంటారు చూసారా. అవును, ఈ చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇదే. ఏది నరం లేని నాలుకే, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఏది వస్తే అది చెప్తాడు. ఆ నరం లేని నాలుకతోనే 40 ఏళ్ళుగా నెట్టుకొస్తున్నాడు. ఆ నాలుకతోనే హామీలు ఇస్తాడు, దాంతోనే దబాయిస్తాడు. అదొక గొప్ప టాలెంట్ సార్.